హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిడీస్ వ్లాగ్స్. ఇది తిరుపతిలో వీడియో ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే రోజు గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అన్ని రూమ్లో పెట్టేసి వెళ్ళాం కాబట్టి ఆ రోజు తీయడం కుదరలేదు. నెక్స్ట్ డే నుంచి తీసామన్నమాట. అన్ని టెంపుల్స్కి వెళ్ళాము అక్కడికి. నా గెస్ ఇది అన్నమయ్య విగ్రహం ఫ్రెండ్స్. ఒకవేళ రాంగ్ అయితే మీలో ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. నేనైతే అన్నమయ్యనే అనుకుంటున్నాను, తిరుపతిలో కదా అందుకే. అస్సలు లోటస్ ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే, తిరుపతికి వెళ్ళినప్పుడు టికెట్ కోసం మేము వెళ్ళాం కదా, అక్కడ కూడా ఫుల్ లోటస్ ఎన్నున్నాయో తామర పూలు. ఇక్కడ కూడా అన్ని తామర పూలు బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, బాగా అనిపించింది. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ లోటస్లు. నాకైతే వాటి దగ్గరికి వెళ్ళి చూడాలనిపించింది. తర్వాత స్వామివారి పాదాలకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే దారిలో ఉడత చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చుంది. ఇదిగోండి పాదాల దర్శనం. తర్వాత అక్కడ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ శివలింగం ఉంది, మళ్ళీ నరసింహస్వామి విగ్రహం ఉందంటే గోడకి ఉన్నాడు. శిలా విగ్రహం ఉంది, శిలా అయిపోయిన ప్లేస్ అంట. దారిలో ఈ చెట్లు చూసారా ఫ్రెండ్స్, అందరూ ఇవి రుద్రాక్ష చెట్లు అంటున్నారు. మీకేమైనా తెలుసు చెప్పండి, నేను ఎప్పుడు చూడలేదు రుద్రాక్ష చెట్లు కాబట్టి నాకు అంతగా తెలీదు. రుద్రాక్ష చెట్లు ఇట్లనే ఉంటాయి. నేను అక్కడ అది మల్లారెడ్డి కాలేజీ లేదా అందులో మస్తు ఉంటాయి. నాకు తెలియదు అవన్నీ, ఏమో ఇట్లనే ఉంటాయి ఆ చెట్లు. బ్యూటీ కెమెరా బాగుందా? ఆ విగ్రహం దర్శించుకున్నాక బయటకు వచ్చాక ఇదిగోండి మొత్తం అన్ని షాప్స్ అండి, ఎక్కడైనా షాప్సే ఉన్నాయి మొత్తం. ఇది రంగనాథ స్వామి అండ్ నరసింహస్వామి ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేస్లో. ఇది వేరే ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా వెళ్ళాము. కొన్ని ప్లేసెస్లో క్యాప్చర్ చేయడానికి వీలు కాలేదు, కొంతమంది అలో చేయట్లేదు ఫోన్స్, కొంతమంది అలో చేస్తున్నారనమాట. రంగనాథ స్వామిది అయితే తీసాము చూడండి. దీని తర్వాత నెక్స్ట్ హనుమాన్, పెద్ద హనుమాన్ ఉన్నాడు. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, అదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్ కొబ్బరి చిప్ప తింటుంది. అది స్క్వారల్ అనుకున్నాను కానీ స్క్వారల్ కాదంట. ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. షాప్లో నేను బయట చూశాను ఫ్రెండ్స్, బుద్ధుడి బొమ్మ బెల్ కొడుతూ తల ఊపుతుంది, బాగా అనిపించింది, చూసేయండి.